హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తి సాగర్. ఇప్పుడు ఇవే ఇమేజెస్ అన్నిటిని యూజ్ చేసుకుని వీడియోస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చూద్దాము. అది కూడా ఫ్రీగా. నేను ఈ ప్రాంప్ట్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మనకు ఆ ఇమేజెస్ని యూజ్ చేసుకుని వీడియోస్ జనరేట్ చేసుకోవడానికి అవసరమైన ప్రాంప్ట్స్ కూడా ChatGPT జనరేట్ చేసింది. ఇప్పుడు ఈ ప్రాంప్ట్స్ని ప్లస్ మనం జనరేట్ చేసుకున్న ఇమేజెస్ని రెండింటిని యూజ్ చేసుకుని మనమైతే వీడియోస్ జనరేట్ చేసుకోబోతున్నాం. దానికోసం మనం డిస్కార్డ్ అనే యాప్లోకి వెళ్తాము. నేను కింద డిస్క్రిప్షన్లో మీకు డిస్కార్డ్ యాప్లో LM Arena సంబంధించిన లింక్ని అయితే మీకు పోస్ట్ చేస్తాను. మీరు ఆ లింక్ని యూజ్ చేసుకుని డైరెక్ట్గా LM Arena యొక్క డిస్కార్డ్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. దీనికి మీరు మీ గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వచ్చు. సైన్ ఇన్ అయ్యి LM Arena డిస్కార్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ 3 వీడియో అరీనాస్ కనిపిస్తుంటాయి. మీరు దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు. 3 ఒకటే అనమాట. 3 ఒకే రకంగా పనిచేస్తాయి. ఇక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు జనరేట్ చేసుకుంటుంటారు. మీరు డైరెక్ట్గా కిందకి స్క్రాల్ చేసేసి చివరికి ఇక్కడ మీ మెసేజ్ని అయితే పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ చేసే ముందు మనం ఇక్కడ కింద స్లాష్ టైప్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్లో మనం ఇమేజ్ టు వీడియో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఈ ఇమేజ్ దగ్గర మనం ఇందాక క్రియేట్ చేసుకున్న ఇమేజ్ని అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని ఇక్కడ ప్రాంప్ట్ అనే ప్లేస్లో మనకు ChatGPT ఇచ్చిన ప్రాంప్ట్ని అయితే ఫస్ట్ ప్రాంప్ట్ని ఎంటర్ చేస్తాము. ఇది 4K అని అయితే మెన్షన్ చేసింది మనకు ChatGPT ఇక్కడ ప్రాంప్ట్లో లాస్ట్లో. కానీ మనకు 90% 4Kలో అయితే జనరేట్ అవుతుంది. ఇది చూద్దాం ఏ క్వాలిటీలో జనరేట్ అవుతుందో. ప్రాంప్ట్ పేస్ట్ చేసుకుని ఎంటర్ క్లిక్ చేశాను. అడవిలో నడుస్తుంటే మనస్సు మరో లోకంలోకి వెళ్ళిపోతుంది. జంతువులు, పక్షులు, గాలి, నీటి శబ్దం ఇవన్నీ కలిసి మనలో ఉన్న స్ట్రెస్ని క్లీన్ చేస్తాయి. ప్రకృతి దగ్గరగా ఉంటే బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది, హార్ట్ లైట్ అవుతుంది, లైఫ్ సింపుల్గా ఫీల్ అవుతుంది. అది బాస్ నేచర్. మన ఆరోగ్యం కంటే పెద్ద థెరపీ లేదు. ఇక్కడ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు అగ్రీ చేయాలన్నమాట. ఓకే, మన ప్రాంప్ట్ని అయితే యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు ఈ 10 minutes తర్వాత మన ప్రాంప్ట్ కింద అయితే ఈ వీడియో కనిపించదు. మనం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వస్తే ఆల్రెడీ వేరే వాళ్ళు జనరేట్ చేసుకుంటున్న వీడియోస్ కింద ఎక్కడైనా సరే మన వీడియో అయితే కనిపించవచ్చు. ఈ విధంగా జనరేట్ అయిన ప్రతి వీడియోకి మిగతా యూజర్స్ అందరి నుంచి ఇది పోల్ అయితే కండక్ట్ చేస్తుంది అనమాట. ప్రతి ప్రాంప్ట్కి 2 వీడియోస్ అయితే జనరేట్ చేస్తుంది. ఈ 2 వీడియోస్లో ఏది బెటర్గా ఉందని డిసైడ్ చేయడానికి ఇది ఒక పోల్ని అయితే కండక్ట్ చేస్తుంది. ఈ 2 వీడియోస్ 2 వేరే టూల్స్ని యూజ్ చేసుకుని జనరేట్ చేస్తుంది అనమాట. ఏ టూల్ ఏ ప్రాంప్ట్కి బెటర్గా పనిచేస్తుంది అనేది అనలైజ్ చేసుకోవడానికి ఈ విధంగా పోల్ కండక్ట్ చేస్తుంది. యూజర్స్ కూడా రేటింగ్ ఇస్తుంటారు వీటికి. మనకు నోటిఫికేషన్ వస్తుందంట జనరేట్ అయిన తర్వాత, వీళ్ళు నోటిఫై యూ అన్నారు. చూద్దాము. అలాగే సైమల్టేనియస్గా ఇంకొక వీడియో అరీనాలో ఇంకొక వీడియో జనరేట్ చేసుకోవచ్చేమో కూడా ఒకసారి చెక్ చేద్దాము. 90% అలో చేయకపోవచ్చు. యాజ్ యూజువల్గా రైట్ సైడ్ చివరికి వచ్చి మనం కిందకైతే స్క్రాల్ చేసుకుందాము. మన మెసేజ్ ఎంటర్ చేసే ముందు కింద మెసేజ్ ఆప్షన్ దగ్గర స్లాష్ని టైప్ చేస్తే మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇమేజ్ టు వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనం జనరేట్ చేసుకున్న సెకండ్ ఇమేజ్ని అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని ప్రాంప్ట్ ప్లేస్లో ChatGPT మనకు ప్రొవైడ్ చేసిన సెకండ్ ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తామన్నమాట. పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మన ప్రాంప్ట్ని అయితే యాక్సెప్ట్ చేసింది. మన వీడియో కూడా 10 minutesలో జనరేట్ అవుతుందంట. కానీ ఇక్కడ కింద చూస్తే పాత్ర అనే ఎవరో ఒక యూజర్కి LM Arena ఒక మెసేజ్ అయితే ఇచ్చింది. యూ హ్యావ్ రీచ్డ్ యువర్ డైలీ లిమిట్ ఆఫ్ 5 వీడియోస్ అన్నది. అంటే ఈ LM Arena డిస్కార్డ్లో మనం 5 వీడియోస్ వరకు అయితే డైలీ 5 వీడియోస్ వరకు అయితే జనరేట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ నోటిఫికేషన్ వచ్చింది LM Arena నుంచి. ఇక్కడ కూడా చూపిస్తుంది 1 అని. మన వీడియో జనరేట్ అయినట్టుంది. ఈ వీడియోకి కూడా 10 minutes పడుతుందని చూపిస్తుంది. కానీ ఇక్కడ నాకైతే 2 minutes 3 minutesలోనే జనరేట్ అయిపోయినట్టుంది ఈ వీడియో. ఓకే, 2 వీడియోస్ని అయితే జనరేట్ చేయించింది. మనం 2 కూడా ఒకసారి ప్లే చేసి చూసుకుందాము. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాస్ట్లో మనకు జనరేట్ అయిన వీడియోలో 7 seconds వరకు మాత్రమే మన వీడియో అయితే ఉంది. టోటల్ 11 seconds క్లిప్ ఇది. మీరు ఎడిట్ చేసుకునేటప్పుడు 7 to 11 seconds క్లిప్ని అయితే డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది LM Arena డిస్కార్డ్ వల్ల ఎండ్ క్రెడిట్ క్లిప్ అయితే యాడ్ అవుతుంది అనమాట. దీన్ని మీరు డిలీట్ చేసేసుకోవచ్చు. ఇది తప్ప మీకు వేరే వాటర్ మార్క్స్ ఏమి ఉండవు దీంట్లో. సో ఫస్ట్ది ఓకే, సెకండ్ది కూడా చెక్ చేద్దాం ఒకసారి. సెకండ్ దాంట్లో ఫేషియల్ ఫీచర్స్ కొద్దిగా బెటర్గా ఉన్నట్టున్నాయి ఫస్ట్ దానికంటే. కాబట్టి సెకండ్ది సేవ్ చేసుకుంటున్నాను.
ఇక్కడ నేను ఇందాక చెప్పినట్లు 5 వీడియోస్ లిమిట్ అయితే ఉంది దీనికి. ఈ 5 వీడియోస్ లిమిట్ ఎక్సీడ్ అవ్వకుండా ఉండడానికి మనమైతే 6 ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకున్నాము 6 ప్రాంప్ట్స్ నుంచి. ఈ 5 వీడియోస్ లిమిట్ ఎక్సీడ్ అవ్వకుండా ఉండడానికి, మళ్ళీ రేపటికి పోస్ట్పోన్ చేసుకోకుండా ఉండడానికి నేను 5 వీడియోసే జనరేట్ చేస్తాను అనమాట. ఈ 5 వీడియోస్తోనే దీన్ని ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. మన సెకండ్ వీడియో కూడా రెడీ అయిపోయింది, ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. ఓకే, ఓకే, ఈ సెకండ్ది అయితే బాగుంది ఫస్ట్ వీడియో కంటే. అయినా సరే రెండింటిని సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మిగతా వీడియో ప్రాంప్ట్స్, మిగతా ఇమేజెస్ని కూడా యూజ్ చేసుకొని మిగతా అన్ని వీడియోస్ని జనరేట్ చేసేసుకుని ఫైనల్ అవుట్పుట్కి అయితే వెళ్ళిపోతాము. వీడియో అరీనా 1లో థర్డ్ వీడియోకి ప్రాంప్ట్ ఇచ్చాను. ఇక్కడ చూస్తే మీరు ఇంకొకరికి కూడా ఈ విధంగా 5 వీడియోస్ లిమిట్ రీచ్ అయ్యారని అయితే చూపిస్తుంది. కానీ యూ కెన్ జనరేట్ మోర్ వీడియోస్ ఇన్ 5 hours అని చూపిస్తుంది ఇక్కడ. అంటే 5 గంటల సేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, 24 hours కాదు. 5 hours తర్వాత మళ్ళీ మనకు లిమిట్ అయితే ఎక్స్టెండ్ చేస్తారనమాట. మనం మళ్ళీ వీడియోస్ జనరేట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా వీడియోస్. వీడియో అరీనా 2లో సెకండ్ వీడియో ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. నేను ఇందాక చెప్పినట్లు ఇక్కడ మనకు ప్రతి వీడియోకి అయితే 10 నిమిషాలు పడుతుందని అయితే చూపిస్తుంది. కానీ 10 నిమిషాలు అయితే పట్టట్లేదు, రఫ్గా ఒక 3 minutes పడుతుంది. ఫస్ట్ వీడియో అయితే 2 minutesలోనే జనరేట్ అయింది. సో ఈ 10 minutes అనేది మీరు ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది వీళ్ళ సైట్కి ఎక్కువగా ట్రాఫిక్ ఉన్నప్పుడు ఈ విధంగా ఎక్కువ టైం పట్టొచ్చు కాబట్టి ఈ విధంగా 10 minutes అయితే సేఫ్టీకి చెప్తున్నట్లున్నారు. కానీ చాలా త్వరగా అయితే మన వీడియోస్ జనరేట్ అవుతున్నాయి. నెక్స్ట్ వీడియో అరీనా 3లో మన థర్డ్ ప్రాంప్ట్ కూడా ఇచ్చేసాను. థర్డ్ ప్రాంప్ట్ అంటే ఫస్ట్ 2 ప్రాంప్ట్స్ తర్వాత థర్డ్ ప్రాంప్ట్ అంటే ఫిఫ్త్ ప్రాంప్ట్. ఇది టోటల్గా 5 ప్రాంప్ట్స్ ఇచ్చేసాము. మనం జనరేట్ చేసుకున్న ఇమేజెస్లోంచి నేను ఈ ఇమేజ్ని అయితే స్కిప్ చేశాను వీడియో జనరేషన్కి వాడుకోకుండా. ప్రస్తుతానికి నాకు టైం ఉంటే 5 hours తర్వాత ఇంకొక వీడియో క్లిప్ కూడా జనరేట్ చేసి మన వీడియోకి అయితే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ అవసరం లేదనుకుంటాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్యూటోరియల్ కోసమే కాబట్టి వీటిలో ఏదో ఒకటి అయితే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. మనకు వీడియో అరీనా 1 నుంచి నోటిఫికేషన్ వచ్చింది. వీడియో అరీనా 2 నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చేసింది. వరుసగా చెక్ చేద్దాం. ఈ సెకండ్ వీడియో బెటర్గా ఉంది, ఫస్ట్ వీడియో ఏదో డిఫరెంట్గా ఉండింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు మనం జనరేట్ చేసుకున్న ఇమేజెస్ అన్నిటిలో కూడా సెకండ్ వీడియోనే బెటర్గా ఉంటుంది. ఓకే, రేటింగ్ కూడా ఇచ్చేసాను సెకండ్ వీడియో బెటర్గా ఉందని. అరీనా 2లో వీడియోస్ చూద్దాం. ఇది చాలా బెటర్గా ఉంది ఫస్ట్ వన్ కంటే. ఫస్ట్ వన్ది అస్సలు బాగలేదు, అసలు ఫస్ట్ వన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలని కూడా అనిపించలేదు, అంత వర్స్ట్గా ఉందన్నమాట. ఈ లాస్ట్ ఇమేజ్ నాకు చాలా బాగా నచ్చింది. దీన్ని నేను అవసరమైతే థంబ్నెయిల్గా కూడా వాడుకోవచ్చు అనిపించేంత బాగుందన్నమాట. దీని ఒక వీడియో కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క రకంగా చూపిస్తుంది. 5 వీడియోస్ డైలీ లిమిట్ ఫినిష్ అయితే ఒక్కొక్కరికి 1 day అని చూపిస్తుంది, ఒక్కొక్కరికి 5 hours, ఇంకొకరికి 9 hours కూడా చూపించింది. ఇక్కడ చూస్తే మీరు 9 hours తర్వాత ట్రై చేయమని చెప్తుంది అనమాట ఇంకొకరికి. సో అది ఎవరికి ఎలా చూపిస్తుందో చెప్పలేము. ఓకే, మన ఫైనల్ వీడియో కూడా జనరేట్ అయింది, ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ కెమెరా మూమెంట్ ఒక్కటే ఉంది, క్రియేచర్స్ యొక్క మూమెంట్ అయితే అసలు మ్యాక్సిమం నిల్ అని చెప్పుకోవాలి. ఇది కొద్దిగా బెటర్గా ఉంది, ఫస్ట్ వన్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా బెటర్గా ఉంది. సో మన వీడియోస్ అయితే జనరేట్ అయ్యాయి. మనం ఇప్పుడు లాస్ట్ ఒక 6th వీడియో కోసం అయితే ఒక అటెంప్ట్ చేసి చూద్దాము ఏమవుతుందో. వీడియో అరీనా 1లోకి వెళ్తున్నాను. ఈ వుల్ఫ్ని ఇందాక మిస్ చేసాం మనం. దీన్ని కాపీ చేసుకొచ్చి కిందకి స్క్రాల్ చేసుకుని మెసేజ్ దగ్గర స్లాష్ ఇచ్చుకొని ఇమేజ్ టు వీడియో సెలెక్ట్ చేసుకుని వుల్ఫ్స్ ఇమేజ్ అయితే ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మన ప్రాంప్ట్ని పేస్ట్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేద్దాము. ఓకే, మనకు కూడా ఎర్రర్ త్రో చేసింది. ఇన్ ఏ డే అని చెప్పింది, అంటే నెక్స్ట్ డే మనం ట్రై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నా ఎస్టిమేషన్ ఏంటంటే ఎందుకని 5 hours అని చెప్పిందంటే, కొందరికి వాళ్ళు ఒకేసారి 5 వీడియోస్ జనరేట్ చేసుకుని ఉండరు. వాళ్ళకి ఫస్ట్ వీడియో జనరేట్ చేసుకుని ఇంకొక ఇప్పటి నుంచి 5 hours 24 hours పూర్తవుతుంది అనుకుంటాను. కాబట్టి
ఆ విధంగా అది టైంని క్యాలిక్యులేట్ చేసేటట్లుంది ఎక్స్ట్రా వీడియోస్ని జనరేట్ చేసుకోవడానికి. కాబట్టి ఫస్ట్ వీడియో జనరేషన్ నుంచి 6th వీడియో జనరేషన్కి 24 అవర్స్ గ్యాప్ అయితే అవసరం అవుతుంది అనుకుంటున్నాను. అలాగే సెకండ్ వీడియో జనరేషన్కి 7th వీడియో జనరేషన్కి 24 అవర్స్ గ్యాప్ అయితే అవసరం అవుతుంది. ఇది ప్రాసెస్ అని నేను గెస్ చేస్తున్నాను ఇక్కడ. అంతేను 90% అదే కూడా ఉండొచ్చు. మనం ఇప్పుడు జనరేట్ చేసుకున్న ఇమేజెస్లో 2 వెర్షన్స్ని ప్రతిదానికి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. మనం ఈ వీడియో క్లిప్స్ని మన ఎడిటింగ్ సాఫ్ట్వేర్ దేంట్లోకైనా సరే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని లేకపోతే ఓపెన్ చేసుకుని వాటిని లాస్ట్లో ఫ్యూ సెకండ్స్ ఎల్ఎంఆర్ఐనా డిస్కార్డ్ వల్ల క్లిప్ ఉంటుంది కదా, దాన్ని అక్కడ వరకు డిలీట్ చేసి మిగతా క్లిప్ని మనం యాజ్ యూజువల్గా వాడుకోవచ్చు అనమాట. దీనికి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ambient నాయిస్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ వీడియోలో నేను మీకు కవర్ చేసిన ఎల్ఎంఆర్ఐనా డిస్కార్డ్ యాప్ ఏదైతే ఉందో ఇది మీకు యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇందులో జనరేట్ చేసే వీడియోస్ చాలా బాగా అయితే ఉంటున్నాయి. ఈ ఎంటైర్ ప్రాసెస్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే కూడా వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. కాబట్టి మన టెక్టకవి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.